ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం ట్రిమ్ కమాండ్ గురించి మనం చూద్దాం. అయితే జనరల్‌గా మనం ట్రిమ్ చేయాలనుకుంటే కీబోర్డ్‌లో మనకి షార్ట్‌కట్ ఏంటంటే టీఆర్ అని ఎంటర్ చేస్తే సో, మనకి ఎక్కడ కావాలనుకుంటే ఏ రకంగా మనకు కావాలనుకుంటే మనం ట్రిమ్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే. సో, అలా కాకుండా మనకి టీఆర్ అని కొట్టి డబల్ స్పేస్ బార్ కొట్టారనుకోండి, ఇక్కడ కటింగ్ ఎడ్జెస్ అని మనకి ఒక ఆప్షన్ వస్తుంది. సో ఈ కటింగ్ ఎడ్జెస్కి ఏంటంటే ఫస్ట్ మనకి ఒక రిఫరెన్స్ యాక్సెస్ లైన్ని మనం సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత మనం ఏ యాక్సెస్ ద్వారా మనం ట్రిమ్ చేయాలనుకుంటున్నాం అనేది ఇలాగా మనం ట్రిమ్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని ఏమంటారంటే కటింగ్ ఎడ్జెస్ అని అంటారు. అలాగే ఇక్కడ టీఆర్ అని చెప్పి డబల్ స్పేస్ బార్ ఇచ్చారనుకోండి, అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే క్రాసింగ్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. అయితే ఇందులోని మనకి మోడ్లోకి వెళ్తే ఇక్కడ మనకి స్టాండర్డ్ మోడ్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ నాకు ఫెన్స్ అని ఉంటుంది. మామూలుగా అయితే అది కనిపించదు అనమాట. సో ఇక్కడ ఫెన్స్ అనేది మనం తీసుకుంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఫెన్సింగ్ అనేది నేను నాకు క్రియేట్ చేసుకుంటాను నాకు కావాల్సిన విధంగా. సో ఎంటర్ కొడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఆ పాత్లో నాకు ట్రిమ్ అయిపోతుంది. ఓకే, దీన్ని ఏమంటారంటే ఫెన్స్ అని అంటారు. ఓకే, ఆ తర్వాత మనకి టీఆర్ డబల్ స్పేస్ బార్ కొడితే ఇక్కడ నాకు క్రాసింగ్ అని ఉంటుంది. సో క్రాసింగ్ అంటే ఏంటంటే మనం ఒక సెలెక్షన్ బాక్స్తో మనం ఒక పార్ట్ని అంటే ఎక్కడి వరకు అయితే మనం అది సెలెక్షన్ వెళ్తారో ఆ పార్ట్ వరకు అవన్నీ కూడా నాకు ఆటోమేటిక్గా నాకు ట్రిమ్ అయిపోతుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటారంటే క్రాసింగ్ అని అంటారు. అయితే ఇక్కడ మోడ్లోకి వచ్చేసరికి ఏంటంటే మోడ్లో మనం క్లిక్ చేసినప్పుడు క్విక్ మోడ్ ఉంటుంది. అలాగే మనకి క్విక్ మోడ్ అయితే ఏమవుతుందో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 and 6 వస్తాయి ఇక్కడ. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాండర్డ్ మోడ్ అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఇన్ ఎడిషన్గా ఫెన్స్ అనేది కూడా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ యూజింగ్ ఆఫ్ మోడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ప్రొజెక్ట్ అని ఉంటుంది. సో ప్రొజెక్ట్ అనే ఆప్షన్ని మనం చేయాలనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ని మనం ఎక్స్ట్రూడ్ చేయవలసి ఉంటుంది. అంటే 3D వ్యూలోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఎక్స్ట్రూడ్ చేసిన తర్వాత మనం ఎంత హైటో మనం ఇక్కడ ఇవ్వాలి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ఒక కమాండ్ తీసుకొని ఒక ఫేస్ మీద నేనేం చేస్తానంటే ఆబ్జెక్ట్స్ని నేను డ్రా చేసుకుంటా. ఓకే, అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ అని చెప్పి డబల్ స్పేస్ బార్ కొడితే ఇక్కడ నాకు ప్రొజెక్షన్ అని వస్తుంది. ప్రొజెక్షన్లో నన్ అని మనం తీసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ఇక్కడ మనం ట్రిమ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీఆర్ డబల్ స్పేస్ బార్ ఇచ్చి ఇక్కడ నాకు ప్రొజెక్షన్లో ఇక్కడ చూడండి యూసిఎస్ అని ఉంది.
అయితే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ నేను యూసిఎస్ అని తీసుకొని నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, అంటే మనకు ఆ యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది మనకి సరిపోతే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, అది ట్రిమ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అయితే మనకి ఇక్కడ ప్రొజెక్షన్లో మనకి లాస్ట్ ఆప్షన్ ఏముంటుందంటే వ్యూ అని ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏ వ్యూలో అయితే మనం టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ అనేది తీసుకుంటే ఆ వ్యూలో కూడా ఇక్కడ మనం డైరెక్ట్గా ట్రిమ్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద అబౌట్ ప్రొజెక్షన్ అని చెప్తారు. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేను టిఆర్ డబల్ స్పేస్ బార్ అని కొడతాను. అయితే ఇక్కడ నేను ఎడ్జెస్ అనే నాకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఇందులో ఎక్స్టెండ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను అనుకోండి, చూసారా దీనికి ఎదురుగా ఉన్న ఆ లైన్ ఎక్స్టెండ్లో మనకి కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అంతే. సో ఈ రకంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్జ్లో నో ఎక్స్టెండ్ అన్నాం అనుకోండి, ఇక్కడ మనకి సెలెక్ట్ అయినా మనం ట్రిమ్ చేయలేం. చూసారా మరి. ఓకే, సో దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరి టిఆర్ డబల్ స్పేస్ బార్ అని చెప్పి ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడండి, ఇది ఎరేజ్ చేసాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ పార్ట్స్ కూడా నాకు ఎరేజ్ అవ్వాలి అని అంటే ఇక్కడ నాకు ఎరేజ్ అనే కమాండ్ ఇచ్చేసి నేను ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను. చూసారా ఇక్కడ చూసారా మనకి ఏమైంది, మనకి ట్రిమ్ అవ్వలేదు. ఓకే, సో అందుకనే ఇక్కడ ఏం చేస్తాను, నేను మళ్ళీ ఇక్కడ ఎరేజ్ అనే కమాండ్ తీసుకొని ఏం చేయాలి, సెలెక్ట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టారనుకోండి, ఇప్పుడు చూసారా నాకు ట్రిమ్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా మనకి ట్రిమ్ అనే కమాండ్లో దాని తాలూకా ప్రాపర్టీస్. ఒకవేళ కాన్సెప్ట్ అనేది నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.